నేను చెప్పాల్సిన ఆయన చెప్పేసినట్టు, ఈయన తెలిసినందుకు కూడా నాకు తెలిసినట్టు. అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున దేశవ్యాప్తంగా వాడలా కూడా దేశభక్తిని చాటుతూ ఏదైతే అన్ని పార్టీలకి అతీతంగా అలాగే అన్ని కులాలకి అతీతంగా మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఎందుకంటే స్వతంత్రం యొక్క ఔన్నత్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. రేపు రాబోయే తరాలకు కూడా ఇదివరకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం స్వతంత్ర ఫలాలను ఇప్పుడు వరకు ఏ విధంగా అనుభవించాం, రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా అనుభవిస్తాం, భారతావని ఎంత ఉన్నత స్థితిలోకి రావడానికి గల కారణాలు ప్రతి ఓడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వాడలో కూడా ఇది పండుగ వాతావరణంలో కార్యక్రమం చేయడం జరిగింది. మనం కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలుగా ఇంత గర్వంగా చేసుకోవాలా, ఇంత ఆనందంగా కూడా చేసుకోవాలా. మరి 2024 అందరికీ కూడా చరిత్రలో ఏదైతే రాయబడింది అని అన్నామో 2024 అలాగే గుర్తుండిపోతే ప్రజలలో మమేకమై ప్రతి చోటన కూడా నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారని మీరందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఎంతో డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఉద్యోగం ఇప్పించలేకపోవచ్చు, వెంటనే రోడ్డు డ్రైన్ వేయించలేకపోవచ్చు, కానీ మిగతా పనులన్నీ కూడా మనం చేయించడానికి అన్ని ఆవశ్యకతలు ఉన్నాయన్ని ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ ప్రతి పని కూడా మనం చేయించి పెడుతున్నాం. ఏదైతే భారతావని ఎదగాలి అని అనుకుంటున్నామో దానికి అందరి సహకారం కూడా కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ తోటి వాడికి సాయం చేయాలి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన ఆవశ్యకతనే ఈ 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున అన్ని కార్యక్రమాలు అనేకమైన పెట్టారు, కానీ ప్రజల్లో మమేకమై ఉండాలి. ఏదో కార్యక్రమానికి రావాలి, ప్రజా సమస్యలు వినాలి, ప్రజలతో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా, మరి ఇది నా ఆఖరి కార్యక్రమం, దీని తర్వాత చర్చ్ ప్రోగ్రాంలు పెళ్లిళ్ళు ఉన్నాయి, అన్ని చోట్లకి కూడా మిస్ అవ్వకుండా టైమింగ్ ప్రకారం మీ అందరి దగ్గరికి కూడా రావడం జరిగింది. క్రమశిక్షణ ఏదైతే నేర్చుకున్నానో అదే క్రమశిక్షణతో మీ అందరికీ పనికి అందుబాటులో ఉంటూ ఏ విధంగా చేస్తున్నానో 5 సంవత్సరాల్లో కూడా నిరంతరం ప్రజాసేవలోనే. నా వల్ల అవ్వలేదు అని అంటే ఆ పని ప్రభుత్వం తప్పే కానీ నా తప్పేం కాదు. మీరు అందరూ తెలుసుకోవాలి, అన్ని పనులు నేను చేయలేను, నా దగ్గర ఏం మంత్రం దండలేదు, కానీ ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రజలకు అన్యాయం జరగకోకుండా చూసే బాధ్యతను మటుకు నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా ఇండిపెండెన్స్ డే రోజున మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చానో ఎలక్షన్ తర్వాత కూడా అదే హామీ ఇస్తున్నాను మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ దమ్మా తీస్తారు ఒక్క నిమిషం. నానా అదే ఒక ఫోటో తీన్ ముందు ఆగిస్తానా.